పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అనిపించేలా వచ్చిన సినిమా ఓజీ. ఈ సినిమాతో మళ్ళీ ఒకపటి ఖుషి ఒకపటి భద్రి మన ముందుకొచ్చాడన్నారు. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ మూవీ ఒరిజినల్ గ్యాంగ్స్టరే ఇప్పుడు తన ఉస్తాద్ భగత్ సింగ్ కి తలనొప్పిగా మారబోతుందా? ఇలాంటి డౌట్ కి రీజన్ ఉస్తాద్ భగత్ సింగ్ కి అసలు ఏమాత్రం హైప్ రాకపోవడం. రీసెంట్ గా సాంగ్ వదిలితే అది కనీసం నాని మూవీ ప్యారడైజ్ పాటతో పోటీ పడలేకపోయింది. హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ సినిమా అంటే ఎవరికైనా గబ్బర్ సింగే గుర్తొస్తుంది. డెఫినెట్ గా ఇది పవర్ స్టార్ హిట్ కాంబినేషన్. అయినా కానీ ఉస్తాద్ భగత్ సింగ్ పాటే కాదు, దాని అప్డేట్స్ అంటే పెద్దగా బస్ క్రియేట్ కావట్లేదు. అంతా ఓజీ కింద ఉస్తాద్ నలిగిపోతున్నాడు అనుకుంటున్నారు. నిజంగా ఉస్తాద్ భగత్ సింగ్ ని ఓజీ ఓవర్ షాడో చేసిందా? ఏపీ పొలిటికల్ సిచ్యువేషన్ కూడా పవన్ సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తోందా? టేక్ ఎ లుక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పొలిటికల్ గా విడిపోయారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వల్ల పవన్ పొలిటికల్ ఇమేజ్ సినిమా ఇమేజ్ ని ఓవర్ షాడో చేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ముందు పవర్ స్టార్ ఫ్యాన్స్ పరిస్థితి మీద ఫోకస్ చేయాల్సిందే. పవన్ మీద మాట పడితే సోషల్ మీడియాలోనే కాదు, బయట కూడా మాటల తూటాలతో కమెంట్ల వేటతో దూసుకొస్తుంది పవన్ ఫ్యాన్స్ బ్యాచ్. అలాంటి సూపర్ పవర్ఫుల్ ఫ్యాన్స్ పవన్ సొంతం. కానీ ఉస్తాద్ భగత్ సింగ్కి మాత్రం ఇప్పుడు బజ్ రాకపోవడానికి 3 కారణాలు కనిపిస్తున్నాయి. 1, ఓజీ క్రియేట్ చేసిన సూపర్ సెన్సేషన్. 2, ఏపీ పాలిటిక్స్ వల్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ పార్టీల వారీగా కొంత విడిపోవటం, కొంత నిరుత్సాహపడటం. 3, పవన్ తన సినిమాల్లో తను కాకుండా డూబ్స్ పెట్టి పనికాని చేస్తున్నాడనే ప్రచారంతో ఫ్యాన్స్ విసిగెత్తిపోతున్నారా? పవన్ నటించిన సినిమా బాగున్నా లేకున్నా ఆ భారం మోసే ఫ్యాన్స్ తన సొంతం. కానీ పవన్ సినిమాలో లేకపోతే, ఎక్కువగా డూబ్స్తో షూటింగ్ జరిగితే ఇదే సమస్య హరిహర వీరమల్లు టైంలో ఎదురైంది. అందుకే అప్పట్లో కథనాలు మేకింగే కాదు, అసలు పవనే లేకుండా డూబ్తో సీన్లేంటనే డిసప్పాయింట్మెంట్ పవన్ ఫ్యాన్స్లో స్పష్టంగా కనిపించింది. ఇక ఓజీలో అలాంటి పరిస్థితి లేదా అంటే ఉంది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్లో కూడా పవన్ కొన్ని సీన్లు తను లేకుండా డూబ్తో కానిచ్చేశాడు. ఇందులో విలన్గా నటించిన ఇమ్రాన్ హష్మి పరోక్షంగా నటులు లేకుండా డూబ్స్తో కలిసి నటించాల్సి వస్తుందని అన్నమాట అప్పట్లో వివాదం కూడా అయింది. కానీ ఇందులో కొంత నిజముంది. కాకపోతే ఓజీ పాత్ర తెగనచ్చడంతో పవన్ కూడా చాలా తక్కువ సీన్లే డూబ్తో చేయించాడని, మెజారిటీ సీన్స్లో తనే నటించాడు అంటున్నారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్లో మెజారిటీ సీన్స్ పవన్ డూబ్తో నటించడం వల్ల ఫ్యాన్స్లో కూడా ఈ మూవీ మీద క్యూరియాసిటీ తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. ఇదే కాకుండా ఓజీ మూవీ హైలీ స్టైలిష్గా ఉండటం వల్ల కూడా ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ సాంగ్ కూడా ఓజీ ముందు తేలిపోతున్నాయి అంటున్నారు. ఇక అసలు సిసలైన విలన్ పాలిటిక్స్, పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ వైసీపీని ఇష్టపడే వాళ్ళు కూడా ఉండటంతో ప్రెజెంట్ ఏపీ పాలిటిక్స్లో లడ్డూ వ్యవహారం కూడా పవన్ సినిమా మీద ప్రభావం చూపిస్తోంది అంటున్నారు. ఎందుకంటే ఆపోజిట్ పార్టీని ఇష్టపడే వాళ్ళలో కూడా పవన్ ఫ్యాన్స్ ఉండొచ్చు. వాళ్ళు పొలిటికల్గా నొచ్చుకుంటే దాని ఎఫెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఉండొచ్చు. కాకపోతే అదంతా తాత్కాలికమే. ఏపీ పాలిటిక్స్ మళ్ళీ కాస్త సద్దుమణిగాక సీన్ మారచ్చు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మీద మాత్రం బజ్ కానీ హైప్ కానీ పవన్ గత సినిమాలతో పోలిస్తే అంతగా క్రియేట్ కావట్లేదంటున్నారు.